Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హోలీ ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ కానీ ఆ యొక్క వీడియో హోలీ కానీ సో వీడియో అయితే చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ మీ యొక్క ఫోటోని పెట్టుకొని అలా హ్యాపీ హోలీ అంటూ ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీ డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా బాగుంది. సో ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక హెవీ ప్లేయర్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క పార్టికల్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ట్రిమ్ ఇవ్వండి. ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి ఫస్ట్ స్టార్టింగ్. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ దాని మీద టచ్ చేసి దానికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేయండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఈ ఫొటోస్ని సెంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సపోజ్ నేను ఫస్ట్ ఇమేజ్ ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఇమేజ్ నేను ఇలా ఒక సైడ్ పెట్టేసి ఈ విధంగా మీ యొక్క ఫోటోని కూడా యాడ్ చేసుకోండి. మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసుకొని మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను పెడుతున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంటే నేను ఒక పైన మనకు ఫెస్టివల్కు అలా ఇస్తారు కదా, సో ఆ యొక్క ఫెస్టివల్కి ఇచ్చినట్టు నేను కూడా ఒకటి ఇక్కడ యానిమేషన్లో ఇలా ఈ యొక్క బెలూన్స్కు సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఇది ఒక పిఎన్జీ ఇమేజ్ అనమాట. సో ఈ యొక్క ఇమేజ్ను కూడా ఈ లెవెల్లో డ్రాగ్ అనేది చేసుకొని ఇలా మీరు పైన పెట్టుకోండి. సేమ్ ఇక్కడ పైన పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇది కూడా మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్కుతో ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే ఇక్కడ హోలీ అనేది ఇంకొక టెక్స్ట్ పిఎన్జీ అనేది ఇస్తాను. సో ఈ యొక్క పిఎన్జీ లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్కుని ఇవ్వండి. సో ఇప్పుడు మన యొక్క ఫోటో ఆ యొక్క హోలీ 2 వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక షార్ట్స్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసి సో ఈ యొక్క షార్ట్స్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో షార్ట్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆ యొక్క షార్ట్స్ కానీ ఎఫెక్ట్లు కానీ హై లెవెల్లో ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ యాడ్ ఇస్తాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సేమ్ ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే షార్ట్స్ మీద టచ్ చేసి దీనికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే షార్ట్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు అదే మళ్ళీ టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ 2 కలర్స్ని హైలైట్ చేసి సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి గైస్, ఆ యొక్క స్టార్ట్స్ యానిమేషన్ మనకు చాలా బాగుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చినట్టు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసి యూజ్ చేయటే, ఎందుకంటే నేను కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయలేదు. ఓకే, సో ఇంకా ఫైనల్గా మనం వెరిఫై అయితే చేద్దాం. సో చూడండి గైస్, వావ్ అమేజింగ్ కదా. సో చాలా బాగుంది గాయస్. ఇంకా వీడియోకి లైక్
లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినకుండా నచ్చట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.